ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ ఆదేశించింది. టీడీపీ ఆదేశాలతో కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అధిష్టానం ఆగ్రహం తీవ్ర విమర్శల నేపథ్యంలో కిరణ్ తప్పుగా మాట్లాడానని క్షమించాలంటూ వీడియోను విడుదల చేశాడు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా గత కొంతకాలంగా చేబ్రోలు కిరణ్ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నాడు. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. వైసీపీపై తీవ్ర విమర్శలు, వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ పాపులర్ అయ్యాడు. వెటకారంగా ఆయన చేసే విమర్శలు తెగ వైరల్ అయ్యేవి. అయితే కొంతకాలంగా హద్దుమీరి మాట్లాడుతున్నాడు. ఇటీవల జగన్ పోలీసులను బట్టలూడు తీసి నిలబెడతానని చేసే వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ వైఎస్ భారతిపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేశాడు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించడంతో వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు స్త్రీల పట్ల అగౌరవంగా ఉన్నాయని, రాజకీయ సంస్కృతికి తగని విధంగా ఉన్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. అలాంటి దూషణలతో ప్రజల్లో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని, వ్యక్తిగత దూషణలు పార్టీకి నష్టం చేస్తాయనే ఉద్దేశంతో కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అరెస్టు చేయాలని ఆదేశించింది. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ రోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను. నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారు కాళ్ళు పట్టుకుని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్.